యా, ఇక 2001లో ప్రధానంగా నిలబడినటువంటి వర్గాలు ఈరోజు 2023కి వచ్చేసరికి ఆ వర్గాలే ప్రధానమైన దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ వర్గాలే బీఆర్ఎస్ని శత్రువుగా భావించినటువంటి పరిస్థితి. ఆ ఇప్పుడు రోజు రఘునందన్, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఇట్లా చాలామందిని జై తెలంగాణ అని గొంతులుగా నిలదించిన రోజు డే 1 నుంచి ఏ టీవీ ఛానల్ చర్చలు పోయినా, ఏడికి పోయినా, ఎవరెంత మమ్మల్ని విభేదించినా, ఎంత విద్వేషించినా మేము తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని బలంగా వినిపించాం. ఆ రోజు మమ్మల్ని చాలామంది దగ్గర ఉండేటువంటి మిత్రులు, ఫ్రెండ్స్ కూడా ఏంది వీళ్ళు ఇంత మూర్ఖంగా వాదిస్తున్నారు, దూరం అయిపోతున్నారు సమాజానికి అని అనుకున్నప్పటికీ కూడా జై తెలంగాణ అనేటువంటి నినాదాన్ని విడవకుండా చాలామందిని కేసీఆర్ గారితో పాటు ఆ ఉద్యమంలో మమేకమైన, నేను ఇందాక చెప్పినట్టు నేను 2001లో వచ్చి ఉంటాను, మీరు 2002లో వచ్చి ఉంటారు, ఇంకొకరు 3లో వచ్చి ఉంటారు, ఇంకొకరు 4లో వచ్చి ఉంటారు. బట్ ఎవ్రీబడి వాజ్ టువర్డ్స్ ద మూమెంట్. తెలంగాణ రావాలని అందరం కోరుకున్నాం. వచ్చిన పరిణామ క్రమం లోపల, వస్తున్న పరిణామ క్రమంలో జరిగిన మార్పులలో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరిని చంద్రశేఖరరావు గారు దూరం పెడుతూ వచ్చినారు. సో ఉద్యమం ప్రారంభించిన తొలినాళ్ళల్లో వారు చెప్పినటువంటి మాట ఇట్లే పట్టాడు 10 మందిని కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు, నాకెవరున్నారు మీకు తప్ప, నేను నా ముసలి తప్ప నాకు ఇంకెవరు లేరు, పిల్లలిద్దరిని మీకు అందరికీ తెలుసు కదా, రాము కవిత ఇద్దరు అమెరికాలోనే ఉంటారు, లక్షల్లో వాళ్ళకి జీతాలు వస్తున్నాయి, వాళ్ళు ఇక్కడికి వచ్చేది లేదు, చేసేది రమ్మంటుంటే కూడా రావట్లేదు, మీరే నా కుటుంబ సభ్యులు, మీరే నా భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తే మీరని చెప్తే అనేక మంది నాలాంటి వాళ్ళం, కొత్తగా రాజకీయం అంటే తెల్లని వాళ్ళం, జై తెలంగాణ అనేటువంటి నినాదానికి అట్రాక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళం చాలామంది ఆ రోజు మాకున్నటువంటి ప్రాక్టీస్ని కానివ్వండి, మాకున్నటువంటి వ్యాపారాలని కానీ అన్నింటిని వదులుకొని వచ్చి జై తెలంగాణ అనేటువంటి ఒక నినాదంతో వారితో ఆ రోజు నిలబడడం జరిగింది. దురదృష్టం ఏంటంటే జై తెలంగాణ నినదించిన వాళ్ళు, జైళ్ళకు పోయిన వాళ్ళం, దెబ్బలు తిన్న వాళ్ళం, కేసులకు పాలైన వాళ్ళం, మేమందరం పరిణామ క్రమంలో ఎందుకో కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ దూరం పెడుతూ ఒకరు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మామా స్థానాల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దురదృష్టకరం. మీతో పాటు జలదృశ్యానికి అంటే సున్నం వేసిన వాళ్ళల్లో సుమారు 10 మంది ఉంటే 10 మందిలో ఒక్కళ్ళు తప్ప అందరూ ఈరోజు దివంగత సుదర్శన్ రావు గారిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి సార్. కూకట్పల్లికి సంబంధించిన సీనియర్ నాయకులు, అప్పటికే వారి తండ్రి గారు మంత్రిగా దివంగత అన్న, అందుకని సుదర్శన్ రావు గారు, రెహమాన్ గారు, ఇట్లా చాలామంది ఉన్నారు అప్పుడు. తర్వాత విద్యార్థి ఉద్యమాల్లో వచ్చినటువంటి ఎర్రొల్ల శ్రీనివాస్ గారు, బొంతు రామ్మోహన్ గారు, ఇప్పుడు ఒక ఎర్రొల్ల సీన్ మిగిలినట్టుండండి. మొన్న బొంతు రామ్మోహన్ గారు, హరీష్ రావు మాత్రమే మిగిలినట్టున్నారు. హరీష్ రావు గురించి మీరు ప్రస్తావిస్తున్నారు. సో హరీష్ గారు నో డౌట్ 2001 ఏప్రిల్ 21 కంటే ముందు నుంచి కేసీఆర్ గారితో ఉన్నారు. వారు రవాణా శాఖ మంత్రి ఉన్నప్పుడు, స్పీకర్ ఉన్నప్పుడు వారితో పాటు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా వారితో పాటు కలిసి మేమందరం కలిసి కూడా పనిచేసినటువంటి వాళ్ళం. కొంత ఆలస్యంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేమందరం కూడా కలిసి తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినాం. వారు కూడా టీఆర్ఎస్లో కొంతకాలం ఉన్నారు.